అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మైనంపల్లి హనుమంతరావు వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంచాయతీ నడుస్తున్నది. అసలు కేటీఆర్ మైనంపల్లిని ఏమన్నాడు, మైనంపల్లి కేటీఆర్ని ఏమన్నాడు? ఇప్పుడు ఈ పంచాయతీ ఎందుకు నడుస్తుంది, పంచాయతీ ఎందుకు ముదిరింది? ఇప్పుడు కేటీఆర్ ఒక మీటింగ్ పెట్టిండు మల్కాజ్గిరిలో, ఎస్ఐఆర్ మీటింగ్ పెట్టిండు. ఓటుకు సంబంధించినటువంటి అంశాన్ని, ఓటు ఎట్లా కాపాడుకోవాలి, దొంగ ఓట్లను ఎట్లా అరిగట్టాలి, ఏం కథ అనేది కేటీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. అన్ని నియోజకవర్గాలలో కేటీఆర్ మీటింగ్లు పెడుతున్నాడు. కేటీఆర్ మల్కాజ్గిరిలో మీటింగ్ పెట్టి మైనంపల్లి హనుమంతరావుని తిడతాడు. ఇక్కడ గూండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, మీరు భయపడొద్దు, మా దగ్గర కూడా మస్తు మంది గూండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, మీరు గూండాలు అయితే మా వాళ్ళు కూడా గూండాలే, మస్తు మంది ఉన్నారు, వాళ్ళకి భయపడకండి, అది ఇది అని చెప్పి కేటీఆర్ ఏదో మాట్లాడిండు. ఆ తర్వాత ఒక సామెత కూడా చెప్పిండు. పొట్టోని పొడుగోని కొడితే పొడుగోడు పొట్టోని కొడితే ఏదో డైలాగ్ కూడా చెప్పిండు. ఈ డైలాగ్ అయిపోయిన తర్వాత ఇక రకరకాలుగా కేటీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఓ రకంగా చెప్పాలంటే కేటీఆర్ మైనంపల్లి హనుమంతరావుని టార్గెట్ చేస్తూ మాట్లాడిండు. ఇప్పుడు మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు పోటీ చేసిండు, ఓడిపోయిండు. మల్కాజ్గిరి నుండి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి 2023లో గెలిచిండు. మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి నుండి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా మళ్ళీ మల్కాజ్గిరి నుండి ఓడిపోయినటువంటి లీడర్ మైనంపల్లి హనుమంతరావే బలంగా పనిచేస్తున్నాడు. మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి 2023లో పోటీ చేసి ఓడిపోయినా కూడా ఒక ఎమ్మెల్యే లెక్క పనిచేస్తున్నాడు. కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగి జనాల బాధలు తెలుసుకుంటున్నాడు, కష్టాలు తెలుసుకుంటున్నాడు, పబ్లిక్ పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకుంటున్నాడు. సొంత పైసలతోటి మైనంపల్లి హనుమంతరావు రోడ్ వేపిస్తున్నాడు, సొంత పైసలతోటి పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాడు, సొంత పైసలతోటి మైనంపల్లి హనుమంతరావు చాలామందిని చదివిపిస్తున్నాడు. కానీ కేటీఆర్ మాత్రం రకరకాలుగా మైనంపల్లి హనుమంతరావుని పట్టుకొని మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. అసలు మైనంపల్లి హనుమంతరావు టీఆర్ఎస్ పార్టీ నుండి ఎందుకు బయటకు వచ్చిండు, రీజన్ ఏందనేది ఒక 2-3 నిమిషాలు పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, మైనంపల్లి హనుమంతరావు 2023 ఎన్నికలలో నాతో పాటు నా కొడుకుకు కూడా టికెట్ ఇవ్వండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడిగిండు. అడిగితే కేటీఆర్ ఏం చేసిండు, ఒక ఇంట్లో ఇద్దరికి ఇవ్వడం కుదరదు అని చెప్పి కేటీఆర్ చెప్పిండట, హరీష్ రావు కూడా చెప్పిండట. మరి ఒక ఇంట్లో ఇద్దరికి టికెట్ ఇవ్వడం కుదరదు అన్నప్పుడు మరి కేటీఆర్ ఇద్దరు తండ్రి కొడుకులే కదా, మరి వీళ్ళిద్దరు ఎట్లా పోటీ చేస్తున్నారు, మరి ఇద్దరికి ఎట్లా అవకాశం ఇచ్చిరు? ఇప్పుడు మల్లారెడ్డి వాళ్ళ అల్లుడికి ఎట్లా అవకాశం ఇచ్చిరు, ఒక ఇంటోళ్ళే కదా. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మస్తు మందికి టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు హరీష్ రావు టికెట్ ఇవ్వలేదా? హరీష్ రావు కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదా? కేసీఆర్ సొంత అల్లుడు కాదా? మరి ఎట్లా టికెట్ ఇచ్చారు? 2023 ఎన్నికలలో ఒకటే ఒక విషయం అడిగిండు మైనంపల్లి హనుమంతరావు, నా కొడుకు కూడా టికెట్ ఇవ్వండి, మెదక్ నుండి బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తాడు, ఖచ్చితంగా నా కొడుకుని గెలిపించుకునేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా, అతి చిన్న వయసులో మా కొడుకుకు మంచి పేరు వచ్చింది, మా కొడుకు బలంగా పనిచేస్తాడు, గ్రౌండ్లో మంచి పేరు ఉన్నది, సర్వే కూడా చేయించిన, ఖచ్చితంగా గెలుస్తాడు, టికెట్ ఇవ్వమని చెప్పి మైనంపల్లి హనుమంతరావు కేసీఆర్ని అడిగిండు. అడిగితే హరీష్ రావు రిజెక్ట్ చేసినట్ట టికెట్. లేదు రోహిత్కి ఇచ్చేదే లేదు, రోహిత్కి ఇవ్వకూడదు, వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వాలని చెప్పి హరీష్ రావు చెప్పిండట. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు మేము టికెట్ ఇవ్వమని చెప్పేసారు. మైనంపల్లి హనుమంతరావు ఏం చేసిండు, నువ్వు టికెట్ ఇవ్వకపోతే నేను పోటీ చేయలేనా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. మైనంపల్లి రోహిత్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇద్దరు పోటీ చేస్తే సో మొత్తానికి మైనంపల్లి హనుమంతన్న ఆయన ఓడిపోయిండు, మైనంపల్లి రోహిత్ గెలిచిండు. మైనంపల్లి హనుమంతరావుకు మంచి పేరు తీసుకొచ్చిండు. మైనంపల్లి రోహిత్ పొద్దుగాల లేస్తే గ్రౌండ్లో తిరుగుతాడు, గ్రౌండ్ రియాలిటీలో ఉంటాడు, పేద ప్రజల కోసం ఆలోచన చేస్తాడు. ఇదంటే రియాలిటీ కదా. ఆయన సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. మైనంపల్లి రోహిత్ సొంత పైసలతో చాలామందికి ఇల్లు కట్టించిండు మెదక్లో. మైనంపల్లి హనుమంతన్న కూడా గంతే, చాలామందికి హెల్ప్ చేసారు. ఇంకోటి, మైనంపల్లి హనుమంతరావు వల్ల 2016 జిహెచ్ఎంసీ ఎన్నికలలో దాదాపు టీఆర్ఎస్ పార్టీకి 99 సీట్లు వచ్చినాయి, కార్పొరేటర్ సీట్లు 99 సీట్లు. కేవలం రీజన్ మైనంపల్లి హనుమంతరావు. ఆ రోజు బలంగా పనిచేసిన మైనంపల్లి హనుమంతరావు. గతంలో కేసీఆర్ చెప్పిండు కదా, మైనంపల్లి హనుమంతరావు హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో ఇన్ని సీట్లు రావడానికి క్రియాశీలక పాత్ర పోషించిండని కేసీఆర్ రకరకాల సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండు. ఇది వాస్తవం కదా. ఇలా కేటీఆర్ మల్కాజ్గిరికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడడం ఎందుకో మరి. ఇప్పుడు కేటీఆర్ గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, రేవంత్ రెడ్డిని పట్టుకుని అరే అంటున్నాడు, వాడు అంటున్నాడు, వీడు అంటున్నాడు. మరి ఎందుకు ఇంత అహంకారం అర్థమైతలేదు. ఇప్పుడు కేటీఆర్ ఓడిపోవడానికి రీజన్ అయింది అహంకారమే కదా. కేటీఆర్ అహంకారంతో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేటీఆర్ని కలవనికపోతే కేటీఆర్ కలవకపోవడం,
బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్ చేయబట్టుకుంటే చెయ్యి ఇట్లా అనడం, ఇవన్నీ కూడా కేటీఆర్కి నెగిటివ్ అయింది. కేటీఆర్ ఒప్పుకున్నాడు, ఎస్ నేను కొంతమందిని పట్టించుకోలేదు, కార్యకర్తలను పట్టించుకోలేదు, లీడర్లను పట్టించుకోలేదు, తప్పు అయింది, ఆ తప్పు తెలుసుకున్నా, ఇప్పుడు నాకు అర్థమైందని కేటీఆర్ చెప్పిండు కదా. కేటీఆర్ నియోజకవర్గాలలో పోయి ఎవరిని పడితే వాళ్ళని విమర్శిస్తాం, ఎవరిని పడితే వాళ్ళని తిడతామంటే అవతల వాళ్ళు ఊరుకోరు కదా. ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళకి ఏమవసరం ఊరుకోవడానికి? మైనంపల్లి హనుమంతరావుకి వచ్చినటువంటి కోపం ఒకటే, కేటీఆర్ మీటింగ్ పెట్టి కేటీఆర్ మైనంపల్లిని తిడతాడు, మరి మైనంపల్లి హనుమంతరావు చూసుకుంటుంటాడా? మైనంపల్లి హనుమంతరావు కూడా చాలా అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మామూలు బ్యాక్గ్రౌండ్ కాదు. మైనంపల్లి హనుమంతరావు కోసం ఏది చేయడానికైనా సిద్ధమవుతారు మల్కాజ్గిరిలో. మైనంపల్లి హనుమంతరావుకు బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా మస్తు సపోర్ట్ ఉంటుంది, మైనంపల్లి హనుమంతరావుకు కాంగ్రెస్ పార్టీ నుండి సపోర్ట్ ఉంటుంది, బీజేపీ నుండి కూడా సపోర్ట్ ఉంటుంది. పార్టీలకు అతీతంగా మైనంపల్లి హనుమంతరావుకు ఒక మాస్ ఫాలోయింగ్ ఉంటుంది ఆడ మల్కాజ్గిరిలో. ఇది ఓపెన్ ఫ్యాక్ట్, రియాలిటీ కదా. ఆడికి వచ్చి మల్కాజ్గిరికి కేటీఆర్ ఎస్ఐఆర్ మీటింగ్లో మీ దగ్గర గూండాలు ఉంటే మా దగ్గర కూడా ఉన్నారు అంటే, ఎవరు గూండా? ఎవరు? మల్కాజ్గిరి నుండి మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే ఉన్నా కూడా మైనంపల్లి హనుమంతరావు రూల్ చేస్తున్నాడు. మల్కాజ్గిరిని మైనంపల్లి హనుమంతరావు రూల్ చేస్తున్నాడు ఇప్పటికీ. రూల్ అంటే ఏంది? ప్రజలకు సేవ చేస్తున్నాడు సొంత పైసలతోటి. మైనంపల్లి హనుమంతరావు ఇంటికి ఎవరైనా పోతే ఆయన మంచిగా కుసబెట్టి మాట్లాడతాడు. మేము రియాలిటీ చూసినాం. మైనంపల్లి హనుమంతరావు చాలామందికి హెల్ప్ చేసిండు. పొద్దుగాల లేస్తే మైనంపల్లి హనుమంతరావు గ్రౌండ్లో తిరుగుతాడు, మల్కాజ్గిరిలో తిరుగుతాడు. ఆయన మస్తు పరిచయాలు ఉన్నాయి, పెద్దమ్మ పెదనాయన అని పిలుస్తాడు, పేర్లు పెట్టి పిలువడు, వరుసలు పెట్టి పిలుస్తాడు. బాబాయ్ మంచుకున్నావా, అన్న మంచుకున్నావా, తమ్ముడు మంచుకున్నావా, ఇయో ఈ కోణం ఆయనది. ఇట్లుంటాడు ఆయన. ఇక కేటీఆర్ ఏమో వచ్చి కథం ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. ఎక్కడ పంచాయతీ ముదిరింది? రీజన్ ఏంది? ఎందుకు మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ని రకరకాలుగా తిట్టిండు, ఎందుకు రకరకాలుగా విమర్శలు చేసిండు? కారణం ఏంటంటే ఫస్ట్ కేటీఆర్ స్టార్ట్ చేసిండు. కేటీఆర్ ఆడికి వచ్చి మిమ్మల్ని బెదిరిస్తే భయపడకండి, వాళ్ళ దగ్గర గుండాలు ఉంటే మన దగ్గర కూడా ఉన్నారు, ఈ మాటలు కేటీఆర్ మాట్లాడిండు. ఫస్ట్ స్టార్ట్ చేసినే కేటీఆర్ పంచాయతీ. కేటీఆర్ పంచాయతీ స్టార్ట్ చేసినాకనే మైనంపల్లి హనుమంతరావు కోపం వచ్చి మాట్లాడిండు. ఇప్పుడు నాకు అర్థం కాదు, మైనంపల్లి రోహిత్కి మెదక్ నుండి టికెట్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన బాధ ఏంది? మైనంపల్లి రోహిత్ అయితే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తే గెలిచిండు కదా. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే మైనంపల్లి రోహిత్ మళ్ళీ గెలుస్తాడు. మెదక్ నుండి గెలిచేటటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఏమొచ్చింది? బాధ ఏమొచ్చింది? మైనంపల్లి రోహిత్ని ఓడగొట్టడానికి హరీష్ రావు రకరకాల ప్రయత్నాలు చేసిండు, విశ్వ ప్రయత్నాలు చేసిండు. కానీ మైనంపల్లి రోహిత్ గెలుపుని ఎవరు అడ్డుకోలేకపోయారు. మైనంపల్లి రోహిత్ గెలవడానికి మైనంపల్లి హనుమంతరావు క్రియాశీలక పాత్ర పోషించాడు కొడుకును గెలిపించుకోవడానికి. మైనంపల్లి హనుమంతరావు స్టార్టింగ్లోనే ఒక మాట అంటాడు, నా కొడుకు ఎట్టి పరిస్థితిలో ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాడు, ఫస్ట్ టైం గెలిపించుకుంటా అన్నాడు. వాళ్ళ కొడుకుని గెలిపించుకున్నాడు మైనంపల్లి హనుమంతరావు. కాబట్టి రకరకాల ప్రయత్నాలు కేటీఆర్ మైనంపల్లి పైన కుట్ర చేసిండు, హరీష్ రావు కుట్ర చేసిండు, బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేసిరు, ఇద్దరు తండ్రి కొడుకులు ఓడిపోవాలనేటటువంటి రకరకాల ప్రయత్నాలు చేసిరు. కానీ మైనంపల్లి రోహిత్ పైన ఎన్ని కుట్రలు చేసినా మైనంపల్లి రోహిత్ ఎక్కడ కూడా ఆగలే, దూసుకునే ముందుకు పోయిండు. అసలు అర్థం కాని ఏంటంటే, మైనంపల్లి హనుమంతరావు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే పక్కా అక్కడ గెలుస్తాడు, మల్కాజ్గిరి నుండి 1000% గెలుస్తాడు. అది మీరు రాసి పెట్టుకోరు. సరే 2023 ఎన్నికలలో అంటే మీరు చేసినటువంటి కుట్రలతోటి మైనంపల్లి హనుమంతరావు ఓడిపోయింది అనుకుందాం. మర్రి రాజశేఖర రెడ్డి విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టాడు, మామూలు డబ్బులు కాదు. ఈ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాత్రం డైరెక్ట్ ఆయన మొత్తం ఒక మేడ్చల్ 46 యాప్ అని క్రియేట్ చేసి యాప్లోనే పైసలు కొట్టిండు, యాప్లోనే మొత్తం స్కానర్లు పెట్టి డబ్బులు కొట్టిరు. ఇది ఓపెన్ రియాలిటీ ఫ్యాక్ట్. ఇది మర్రి రాజశేఖర రెడ్డి కూడా మస్తు పైసలు ఖర్చు పెట్టిండు మైనంపల్లి హనుమంతరావుని ఓడగొట్టడానికి. కానీ ఇప్పటికిప్పుడు మల్కాజ్గిరిలో ఉప ఎన్నికలు వస్తే లేదా మల్కాజ్గిరిలో డైరెక్ట్ ఎన్నికలు జరిగితే 1000కి 1000% మైనంపల్లి హనుమంతరావు గెలుస్తాడు. మీరు రాసి పెట్టుకోరు. మైనంపల్లి హనుమంతరావుకి ఆ ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడు మంచో చెడో మైనంపల్లి హనుమంతరావే ఉండాలి, ఆయన ఉన్నప్పుడే బాగుంటుండే, ఇప్పుడు కూడా ఆయన ఉంటేనే బాగుంటుండేమో అని చెప్పి జనాలు క్లారిటీలోకి వచ్చారు. ఆయన 2008లో ఉప ఎన్నికలలో టీడీపీ నుండి పోటీ చేసి గెలిచిండు మైనంపల్లి హనుమంతరావు. 2009లో మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ నుండి పోటీ చేసి గెలిచిండు. ఎక్కడి నుండి? మెదక్ నుండి. 2018లో మల్కాజ్గిరి నుండి టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచిండు మైనంపల్లి హనుమంతరావు. 3 సార్లు ఎమ్మెల్యే. అంత ఈజీగా ఏం గెలవలే. ఆయన చాలా కష్టపడి ప్రజలు మెచ్చుకున్నారు కాబట్టి గెలిచిండు, ప్రజానాయకుడు అనే పేరు తెచ్చుకున్నాడు. అంతే తప్ప ఏదో అయిపోతుంది ఏదో చేస్తామంటే కాదు కదా. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని కాస్త పక్కన పెట్టండి. ఇంతసేపు పొద్దుగాలైతే సోషల్ మీడియా మాత్రమే కాదు,
సోషల్ మీడియానే నమ్ముకుంటాం, సోషల్ మీడియాలోనే ఉంటాం అంటే కాదు, గ్రౌండ్లో తిరగండి. మర్రి రాజశేఖర రెడ్డి మీద ఎట్లుంది పరిస్థితి తెలుసా గ్రౌండ్లో? మర్రి రాజశేఖర రెడ్డి మళ్ళీ గెలుతాడా? ఇప్పుడు గెలిచే అవకాశం ఉన్నదా? మల్లారెడ్డి మీదనే భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. మల్లారెడ్డి రేపు ఎన్నికలు వస్తే ఓడిపోయేటట్టున్నాడు. మర్రి రాజశేఖర రెడ్డి కూడా ఓడిపోతాడు. మళ్ళా మెదక్లో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఇంకా వీళ్ళు డైలాగులు కొట్టడం, కొన్ని సర్వే రిపోర్ట్లు కూడా వస్తున్నాయి, దాంట్లో రియాలిటీ ఉన్నది, ఫేక్ కూడా ఉన్నది కొంత. సో ఏది ఏమైనా కూడా కొంత కేటీఆర్ మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి పోయినటువంటి వ్యక్తే కదా, అంత శత్రుత్వం ఎందుకు, అంత కోపం ఎందుకు, అంత అసహనం ఎందుకు, అంత బాధ ఎందుకు అవుతున్నది? మైనంపల్లి హనుమంతరావు ఎదుగుతుంటే తట్టుకోలేకపోతున్నారా? మళ్ళీ ఆయనకు ప్రజాబలం వచ్చింది, గ్రౌండ్లో మళ్ళీ గట్టిగా తిరుగుతున్నాడు, పబ్లిక్ అందరూ మైనంపల్లి వైపు మళ్ళీ తిరుగుతున్నారు అనేటటువంటి ఒపీనియన్తో కేటీఆర్కి ఏమన్నా భయం అవుతుందా? పుసుక్కున ఎన్నికలు వస్తే మైనంపల్లి గెలుస్తాడేమో, మైనంపల్లిని డ్యామేజ్ చేయాలంటే మైనంపల్లిని గుండా అనాలి, రౌడీ అనాలి, అట్లయితే డ్యామేజ్ అవుతాడనే ఆలోచనతోటి కేటీఆర్ కావాలనే మాట్లాడుతుండ మైనంపల్లిని డ్యామేజ్ చేయడానికి. కానీ మైనంపల్లి ఏందనేది మల్కాజ్గిరిలో ఉన్నటువంటి జనాలకు తెలుసు కదా, రియాలిటీ తెలుసు. మైనంపల్లి పొద్దుగాల లేస్తే గ్రౌండ్లో ఉంటాడు, పబ్లిక్లో ఉంటాడు. నేను ఒక సందర్భం చూసిన, మైనంపల్లి హనుమంతరావు కారులో పోతుంటే, కాన్వాయ్ పోతుంటే, ఒక ముసలవ్వ మైనంపల్లి హనుమంతరావుని బిడ్డా అని పిలుస్తుంటే మైనంపల్లి హనుమంతరావు ఇమీడియట్లీ కార్ ఆపి, అద్దంలోకి వెళ్ళే చూసి కార్ ఆపి ఆమె దగ్గరికి పోయి, ఆమెకి పెన్షనో ఏదో సమస్య ఉంటే అక్కడికక్కడే మైనంపల్లి హనుమంతరావు మాటిస్తాడు, నేను చేస్తా పని అని చెప్తాడు. 2-3 వారాల తర్వాత మైనంపల్లి హనుమంతరావు మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతాడు. ఇంటికి పోయి ఆమెతో మాట్లాడతాడు, ఆమె సమస్యను పరిష్కారం చేస్తాడు. ఆ ముసలవ్వ మైనంపల్లి హనుమంతరావుని మెచ్చుకున్నది, నీలాంటోడు కావాలి బిడ్డ మాకు అని చెప్పి చెప్తుంది. ఆ వీడియో బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో కూడా. ఇవన్నీ చూసిర్రు, గ్రౌండ్ రియాలిటీ తెలుసు కదా. మైనంపల్లి రోహిత్ కూడా ఇంతే, డైరెక్ట్ ఇల్లులే కట్టించిండు ఆయన సొంత పైసలతోటి. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు రూల్ చేస్తున్నాడు. ఎందుకు రూల్ చేస్తున్నాడు అంటే మర్రి రాజశేఖర రెడ్డితో అయితలేదు. మర్రి రాజశేఖర రెడ్డి పొద్దుగాల అయితే ఆయన స్కూలు కాలేజీలు చూసుకోనికే టైం లేదు. ఇంకా మల్కాజ్గిరిని ఏడ చూసుకుంటాడు, ఏడ చూసుకునేటట్టున్నాడు. ఆ పెళ్లిళ్ళకి తిరుగుడే సరిపోయిండు. మొన్న వాళ్ళ మామ పెళ్లి చేసుకున్నాడు కదా మల్లారెడ్డి, మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకున్నాడు కదా ఆయన. పెళ్లి చేసుకుని ఆ పెళ్లికి తిరగడానికే సరిపోతలేడు అన్న. ఇంకేం చేస్తాడు ఆయన, ఏం తిరుగుతాడు? మల్లారెడ్డి మ్యారేజ్ సెలబ్రేషను, మల్లారెడ్డి కాలేజీలో ఏదో సెలబ్రేషన్లు జరుగుతాయి, ఆ సెలబ్రేషన్లకే మర్రి రాజశేఖర రెడ్డి టైం లేదు. ఈయన మల్కాజ్గిరిలో ఏడ తిరుగుతాడు మర్రి రాజశేఖర రెడ్డి? ఏడవుతుంది మర్రి రాజశేఖర రెడ్డి తోటి? ఇక కేటీఆర్ ఏమో మర్రి రాజశేఖర రెడ్డికి సూపర్ గ్రౌండ్ ఉన్నది అని చెప్తున్నాడు. కేటీఆర్ గారు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి సార్. ఫస్ట్ ఏడ ఎట్లున్నది ఏం కథ అని చూడుర్రి. ఎవడో సర్వే రిపోర్ట్లు ఇస్తుండు కదా, మాకు 70 సీట్లు వస్తాయి 80 సీట్లు వస్తాయి అని చెప్పి మోసపోకుది. ఇప్పుడు మల్కాజ్గిరిలో మీరు మైనంపల్లిని ఓడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మైనంపల్లికి తెలియదా ఎట్లా గెలవాలనో? మైనంపల్లి హనుమంతరావు రాజకీయాలలో ఎంత కీలకంగా ఆలోచన చేస్తాడో కేటీఆర్ తెలియదా? తెలుసు. నువ్వు మైనంపల్లి పైన నెగిటివ్ అయినా ఎట్లా పాజిటివ్ చేసుకోవాలో మైనంపల్లికి తెలియదా? ఏ రాజకీయ నాయకుడిని ఏ విధంగా ఢీకొనాలో మైనంపల్లి హనుమంతరావుకు తెలియదా? అన్నీ తెలుసు, టైం పడుతుంది అంతే. కాబట్టి మీరు ఈ లైన్లో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు కేటీఆర్ఏ క్రియేట్ చేసింది పంచాయతీ, ఆ తర్వాత ఈ లొల్లంతా జరిగింది. లేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి రీసెంట్గా ఏదో మాట్లాడిండు, కౌశిక్ రెడ్డి మాట్లాడినాకనే బండి సంజయ్ వాళ్ళు దాడి చేశారు. జరుగుతుంది కదా, కొంత మాట్లాడేటప్పుడు కూడా ఆలోచన చేసి మాట్లాడాలి. రౌడీలు గుండాలంటే ఎవడు వాడతాడు? ఎవడు వాడరు కదా. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.